నారా చంద్రబాబు నాయుడు ఎక్కువ సీనియారిటీ ఉన్న వ్యక్తి, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, మేధావి అయినప్పటికీ కూడా ఒక జగన్ విషయంలో మాత్రం తను కొన్ని పార్టీలను కలుపుకొని ఒక్క వ్యక్తి పైన రావడానికి కారణం ఏంటి? అంటే జగన్ను జగన్ను ఖచ్చితంగా ఓడించాలనేనా, లేకపోతే నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఉద్దేశమా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సైకో ఆయనకు తగల్లా. అయితే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో వారితో సత్సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఒక సంకల్పంతో ఆయన బీజేపీతోటి పొత్తు పెట్టుకోవడానికి ఒక కారణమైతే, తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి నాయుడు సామాజిక వర్గం అంటే బలిజ సామాజిక వర్గము పవన్ కళ్యాణ్ గారు గతంలో 2019లో పోటీ చేయడంతో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సానుభూతి ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉండటంతో అతి తక్కువ మెజార్టీతో కోల్పోయినటువంటి సీట్లు అనేకం ఉన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నన్ను తండ్రి లేని బిడ్డను మా బాబాయిని చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అంటూ సానుభూతి మాటలు వలకబోసి ఆ రోజు ఒక్క ఛాన్స్ తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతూ అనేక సంస్కరణలో విఫలమయ్యి రాష్ట్ర భవిష్యత్తు కోసము, నిరుద్యోగుల కోసం ఎటువంటి భరోసా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంటే ఈ ముగ్గురు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి జగన్మోహన్ రెడ్డితో పోటీ పడుతున్నారు తప్ప ఒక సైకోతో పోటీ పడాలి, గెలవాలనే ఉద్దేశంతో అయితే కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎన్డీఏ కూటమిలో కలిశాడు తప్ప ఆయన స్వప్రయోజనం కాదని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పగలము. కానీ అయితే ప్రజలు మాత్రం అంటున్నారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంత సీనియారిటీ ఉండి కూడా అన్ని పార్టీలతో మమేకమై వారిని తమ పార్టీలోకి పిలిపించుకొని అందరితో పాటు కలిసి పోటీ చేస్తున్నాడు. ఒక జగన్ ఓడించడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, బీజేపీతో కూడా కలుస్తున్నాడు. సో జగన్ కలిసినప్పుడు బీజేపీని కలిసినప్పుడు సో మోడీతో కలిశాడని అంటారు. సో అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇదే పని చేశాడు కదా. సో ఇప్పుడు ప్రజలు అదే మాట అంటారు, దానికి మీ సమాధానం? పొరపాటు సార్. జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కలిసింది కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, రాష్ట్ర ప్రయోజనాల కోసము కేంద్రం యొక్క మద్దతు ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, యువతకు ఉద్యోగ కల్పన చేయడానికి అనేక పారిశ్రామిక కారిడార్లను తీసుకొచ్చేసి ఆ విధంగా యువతకి ఉద్యోగ కల్పన చేయడం కోసము మీరు గతంలో చూసి ఉంటారు. 2014 నుంచి 19 మధ్యలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కొంత సహకరించినప్పుడు కియా లాంటి పరిశ్రమలు కావచ్చు, శ్రీ సిటీలో ఉన్నటువంటి అపోలో కంపెనీ, ఆ తర్వాత వచ్చేసరికి ఇసూజ్ కంపెనీ, ఆ తర్వాత హీరో హోండా కంపెనీ, ఇట్లా రకరకాల కంపెనీలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ప్రజలు ఓడించడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకి ఈరోజు యువతకి ఎటువంటి ఉద్యోగం కల్పన చేయలేకపోయాడు. నేను వస్తే జాబు క్యాలెండర్ తీసుకొస్తాను ప్రతి సంవత్సరం అన్నాడు. ఒక్క క్యాలెండర్ ప్రకటించింది లేదు. ఒక డిఎస్సిని ఈరోజు కేవలం ఎలక్షన్ కోసం ప్రకటించి వాళ్ళ డబ్బులు కూడా, వాళ్ళ కట్టినటువంటి ఫీజులను కూడా వాటిని వాడుకున్నటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించడానికి రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువత ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకున్నారని చెప్పి మేము గట్టిగా చెప్పగలము. మాకు ఆ నమ్మకం కూడా ఉంది.